రమ్య ఇంకా కార్లోనే ఉంది కేడి, కాబట్టి రిస్క్ ఏం లేదు. కానీ వాళ్ళెందుకు కార్ ఆపారో మనకు తెలియడం లేదు. కెడిము రమ్య ఉన్న కార్ రైట్కి వెళ్ళిపోయింది కేడి. కానీ కార్ మన ముందే ఉంది జేడి. అంటే మీనన్కి మనం వెనకొస్తున్నామని తెలిసిపోయింది. అందుకే మనల్ని తప్పుదారి పట్టించడానికి సేమ్ కార్ దింపాడు. అయితే ఇప్పుడు ఎలా జేడి? రమ్య కార్ని ఫాలో అవుదామా? వద్దు కేడి, మనం మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతే మీనన్కి మనం ఫాలో అవుతుంది కార్ కాదని తెలిసిపోతుంది. అప్పుడిక రమ్యని వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు. మీనన్ తనే గెలుస్తున్నాడు అనుకొని మీనన్ అదే భ్రమలో బతకనివ్వు. అప్పుడు మనం సర్ప్రైజ్ అటాక్ చేద్దాం. నువ్విదే కార్ని ఫాలో అవ్వు. కిరణ్, మేం కార్ని ఆపుతాం. నువ్వు మా దగ్గరకు వచ్చేసి ఫాస్ట్గా ఎక్స్చేంజ్ అవుదాం. ఓకే మ్యామ్. అలా నీ ద్వారానే నువ్వెక్కడున్నావో తెలుసుకున్నాం మీనన్. రేయ్, ముందు వాళ్ళిద్దరిని వేసేయండి రా. ఏంటి మీనన్ ఇది? జేడీ మీద గెలిచేసా, జేడీని ఓడించేసా అన్నావు కదా, మరి ఇదేంటి మీనన్? జేడీ ఫామ్ హౌస్ వరకు వచ్చింది, పై వరకు వచ్చి ఈ కిడ్నాపర్లతో నాకు సంబంధం ఉందని మన మీదంతా చేసింది ఆర్గాన్ ట్రాఫికింగ్ కోసమని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నా పదవి పోయి మనిద్దరం జైల్లో కూర్చోవాలి. స్టాప్ మినిస్టర్, అరవకో. ఏం చేయాలో నాకు తెలుసు. రామస్వామి, రామస్వామి, చెప్పండి బాయ్. మన వాళ్ళకి చెప్పి జేడీ వాళ్ళని బయట ఆపడానికి ట్రై చేయమను. అలాగే వెనక డోర్ నుంచి నేను, మినిస్టర్, డాక్టర్ వెళ్ళిపోవడానికి కార్ రెడీగా పెట్టు. సరే బాయ్. డాక్టర్, ఇప్పటి వరకు తీసిన అవయవాలు చాలు, తీసుకుని వెళ్ళిపోదాం. అలాగే బాయ్. మేము ఫాలో అయింది కార్ని కాదు మీనన్, రమ్యాని. ఇదంతా నీ వల్లే జరిగింది పోలీస్. జేడీ ఎలాగో నా ప్లాన్ నాశనం చేసింది, నన్ను మళ్ళీ ఓడిస్తుంది. కానీ ఈసారి జేడీని గెలవనివ్వను. నిన్ను చంపైన జేడీని ఓడిస్తా. మినిస్టర్ గారు, మీరా? ఓ మై గాడ్, అంటే ఇదంతా మీరు ప్లాన్ చేశారా? ఛా, ఏంట్రా ఈ మీనన్కి ఎప్పుడూ లేనిది ఆర్గన్ ట్రాఫికింగ్ చేసే ధైర్యం వచ్చేసింది. మమ్మల్ని దాటి ఎలా వెళ్ళగలడు అనుకున్నాను. కానీ మనలో ఒకరైనా మీరే మీనన్కి హెల్ప్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇవాళ మీనన్ని అస్సలు వదిలిపెట్టను. రామస్వామి, ఏసేరా. మిస్టర్ డాక్టర్, మూవ్. పదండి. రే రమ్య, రమ్య, గెటప్ గెటప్ గెటప్. రే
త్వరగా రండి. డాక్టర్ త్వరగా ఎక్కువ. రేపు పోనీరా. ముందు నేను, వెనక జేడి. మమ్మల్ని దాటుకుని వెళ్ళిన కాంపౌండ్ చుట్టూ పోలీసులున్నారు. మీనాన్, నువ్వు తప్పించుకోలేవు. మన గేమ్ ఇవాల్టితో ఎండ్ అయిపోతుంది మీనన్. కార్ దిగు. జేడి, నేను చెప్పేది విను. నన్ను అరెస్ట్ చేయకు. మనం సపరేట్గా కూర్చొని మాట్లాడుకుందాం. నీలాంటి క్రిమినల్స్తో జేడి ఇంట్రాగేషన్ రూమ్లో మాత్రమే మాట్లాడుతుంది. టెన్షన్ ఏం లేదు, మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం. చెప్పే కదా మీనన్, ఇలాంటి ఒక రోజు వస్తుంది, నీకు బేడీలు వేసి నా స్టేషన్కి తీసుకెళ్తానని. 25 ఏళ్ల ముందు నువ్వు మొదలుపెట్టిన ఆట ఇవాళ నేను ముగించబోతున్నాను. మ్యామ్. కిరణ్, ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించు. ఓకే మ్యామ్. కెడి, లోపలున్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి స్టేషన్కి తీసుకురమ్మని చెప్పు. స్టేట్మెంట్ తీసుకుని ఇంటికి పంపించేద్దాం. ఓకే జేడి. కిరణ్, చూడు. శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి.